ఈ యొక్క సాయంకాల వేళ మనము కడవరి రక్షణ విషయమై నా హృదయము ఆనందించుచున్నది. కడవరి రక్షణ విషయమై నా హృదయము ఆనందించుచున్నది అను వర్తమానం మనము నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావే ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోదు, నిత్యము మరిచెదవా, నాకెంతకాలము విముఖుడు అయిందువు, ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తను హెచ్చించుకొనును. యావే నా ఎలోహిం నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము, నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను, నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యావే నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. అయితే ఆ కాలంలో ఆ యొక్క రక్షణ గురించి అక్కడ చెప్పబడింది. కానీ మనము బైబిల్లో 2 రక్షణలు మనం చూస్తున్నాం. మొదటి రక్షణ, కడవరి రక్షణ. మొదటి రక్షణ ఏమిటి అని అంటే, ఆయన యొక్క నామములోను బాప్తిజం పొందడం ద్వారా ఆ యొక్క మొదటి రక్షణ నీవు పొందావు. అందుకని పాపక్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కడు ఆయన నామములో బాప్తిజము పొందమని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మీరు ఆ యొక్క మార్కు సువార్త చూడమ్మా. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. చూడండి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి ఆ బాప్తిజం పొందనటువంటి వ్యక్తికి ఏం కలుగుతుంది చెప్పండి? శిక్ష కలుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి బాప్తిజం అనేది తప్పనిసరి. చాలామంది ఏమంటారంటే, శిలువ మీద దొంగ బాప్తిజం పొందాడా, వాళ్ళు పొందారా, వీళ్ళు పొందారా అని అభిప్రాయపడతారు. కానీ పాపక్షమాపణ నిమిత్తము నీ యొక్క గత పాపాలన్నీ కూడా క్షమించబడాలి అనంటే, నువ్వు రక్షించబడాలి అనంటే నామములో బాప్తిజం పొందాలి. ఆయన యొక్క నామములో బాప్తిజము పొందాలి. అందువలన నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు అని వాక్యం చెప్తుంది. అది ఒక కృప. ఇక్కడ చూడండి, నేనైతే నీ కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. కాబట్టి ఎవరి మీద అయితే ఆయన కృప ఉందో, అంటే మొదటి కృప, మొదటి రక్షణ, ఎవరి మీద అయితే ఆయన కృప ఉందో వారు మాత్రమే ఈ యొక్క నామములో బాప్తిజం పొందుతారు. ఆయన యొక్క నామములో. ఆయన కృప ఎవరి మీదైతే లేదో వాళ్ళు బిరుదుల్లో బాప్తిజం పొందడము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
అనే బిరుదుల్లో బాప్తిజం పొందడం, లేకపోతే జెండా కింద దూరి ఏదో బాప్తిజాలని, చిలకరింప బాప్తిజాలని, ఈ రకరకాల బాప్తిజాలు ఉంటాయి. ఏ యొక్క బాప్తిజాలు పొందుతుంటారు. కొంతమంది బాప్తిజం అక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. వారి మీద ఆయన కృప లేదు. ఆ కృప ఉన్నప్పుడే ఆయన నామములో బాప్తిజం పొందుతారు తప్ప, ఆయన కృప లేకపోతే నామములో బాప్తిజం పొందరు. ముగ్గురు కాదు, ఆయన ఒక్కడని అంగీకరించరు వాళ్ళు. ఆయన కృప లేదనుకోండి. అందుకని వాక్యం ఏం చెప్తా ఉంది, నా తండ్రిని ఆకర్షిస్తేనే కానీ నా యొద్దకు ఎవరును రాలేడు అని ఉంది. కాబట్టి ఆయన కృప ఎవరి మీద అయితే ఉంటుందో వారు మాత్రమే ఆయన యొక్క నామములో ఈ లౌదేయ సంఘకాలంలో బాప్తిజము పొంది ఉంటారు, పొందుతారు. ఆయన నామం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ నామములో బాప్తిజం పొందడమే రక్షించబడడం. ఆ నామములో బాప్తిజం పొందకపోతే రక్షణ లేదు, నరకానికి వెళ్ళిపోవడం. నువ్వు చర్చికి వచ్చినా, ఆదివారం వచ్చి వాక్యం విన్నా, నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా, బైబిల్ అటు ఇటు తిరిగేసి నువ్వు చదివినా, ఏమి చేసినా బాప్తిజం పొందకపోయినట్లయితే నీకు రక్షణ లేదు. ఎందుకనంటే ఆయన ఆ కలవరి శిలువలో మరణించి, ఆయన చనిపోయి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఎందుకు? ఈ బాప్తిజం నిమిత్తం. ఆయన మారు మనసు విషయమైన బాప్తిజం ఉంది. యోహాను మెస్సీకు, అలాగే బైబిల్లో కొంతమంది మారు మనసు విషయమై బాప్తిజం పొందారు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడుగుగా, అసలు పరిశుద్ధాత్మ సంగతి మాకు తెలియదు అన్నారు. అపోస్తుల కార్యం 19 వచ్చాడు. మరి మీరు దేన్ని బట్టి బాప్తిజం పొందారు ఏమిటనంటే, మారు మనసు విషయమై బాప్తిజం పొందామన్నారు. అలా కాదంటే అప్పుడు వాళ్ళు తిరిగి, అంటే మారు మనసు బాప్తిజం అంటే నామములో కాకుండా ఏదో మామూలుగా బాప్తిజం నీటిలో ముంచి లేపబడ్డారు. కానీ ఇక్కడ నామములో బాప్తిజం పొందాలి. అందువల్ల వాళ్ళు నామములో బాప్తిజం పొందారు. అందుకని బాప్తిజం అంటే ఏమిటో మనం నేర్చుకున్నాం. ఆయనతో పాటు సిలువేయబడి, పొడుపబడి, మరలా తిరిగి లేవడం. నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందుతావో నువ్వు అప్పుడు చనిపోయి పాతి పెట్టబడి మరలా తిరిగి లేవడం అనేది, అంటే దాన్ని తిరిగి ఆయన వలె లేపబడడం అనేది జరిగింది. కాబట్టి నామములో బాప్తిజం అనేది ఆ మొదటి రాకడలో ఆయన కలవరి శిలువలో రక్తము చిందించుడు ద్వారా ఆ కృప ఎవరి మీదకైతే, ఆయన కృప ఎవరి మీద అయితే ఉందో వారందరి మీద కూడా ఆయన కృప ఉన్న దానిని బట్టి వారు ఆయన నామములో బాప్తిజం పొందారు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క నామములో బాప్తిజం పొందినప్పుడు నీ యొక్క గత పాపాలన్నీ కూడా క్షమించబడిన దాన్ని బట్టి. అందుకే పాప క్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే నువ్వు ఆ బాప్తిజం పొందేసావో అప్పుడు ఇంకా నీ యొక్క తప్పులు, నీ దోషాలు, నీ పొరపాట్లు, నీ యొక్క మాటలో ఉన్న దోషాలన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. ఎందుకంటే క్షమించే అధికారము ఆయనకొక్కడికే ఉంది. నీ తప్పులు క్షమించాలంటే ఎవరు క్షమించాలి? ఆయనే క్షమించాలి. ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు చెప్పండి? క్షమిస్తాడు. కాబట్టి నీ పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? ఆయనకొక్కడికే ఉంది. కాబట్టి ఆ నామములోనే పాపక్షమాపణ కలుగుతుంది. కాబట్టి ఆ నామములో నువ్వు బాప్తిజం పొందాలి. ఆ నామములో బాప్తిజం పొందడం ద్వారా నీవు రక్షించబడతావు. అందుచేత నామములో బాప్తిజం పొందాలి. కారణం ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము, అంటే పాపమును క్షమించే అధికారము ఆయనకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ పాప క్షమాపణ నిమిత్తమై నీవు బాప్తిజం పొందాలి. చూడండి, మనము అపోస్తుల కార్యము 19వ అధ్యాయము ఒకసారి చదవండమ్మా. అంటే
వాళ్ళు మారు మనసు విషయమే బాప్తిజం పొందినా కానీ మరలా తిరిగి బాప్తిజం పొందారు. వాళ్ళు అప్పల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, చూడండి, మీరు విశ్వసిస్తే పరిశుద్ధాత్మను పొందారా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వెళ్ళలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందితిరని అడుగుగా, వారు యోహాను బాప్తిజమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు అని ఎందు అనగా మెస్సైనందు విశ్వాసముంచవలని ప్రజలతో చెప్పుచు ఆ మారు మనసు విషయమైన బాప్తిజం ఇచ్చినని చెప్పెను. వారు ఆ మాటలు విని ఎలోహిమైనటువంటి యాషువా నామమున అనగా యాషువా మెస్సీ నామమున వాళ్ళు బాప్తిజం పొందారు. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. చూడండి, పరిశుద్ధాత్మ అనే వరము నువ్వు నామములో బాప్తిజం పొందుడు ద్వారా పరిశుద్ధాత్మ అనే వరము. అప్పుడు పరిశుద్ధాత్మ నీకు నాయకుడుగా ఉంటాడు. ఇక గత పాపాలన్నిటినీ కూడా ఆయన కొట్టివేసి ఇంకా పరిశుద్ధాత్మగా, అంటే సర్వశక్తిమంతుడే అనగా మెస్సయే, ఆయనే పరిశుద్ధాత్మ ఉన్నాడని బైబిల్లో ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేతను నడిపించబడతా ఉంటాం. పరిశుద్ధాత్మ ఇంకా నీవు సొంత ఆలోచన ప్రకారము, నీ సొంత జ్ఞానం ప్రకారము, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు, వాళ్ళ మాటలు బట్టి వీళ్ళ మాటలు బట్టి నువ్వు నడవు. పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆ వాక్య ప్రకారంగా నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాను. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మనే వరము నీకు ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధాత్మనే వరమును బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తా చెప్పండి, వాక్యమును బట్టి నడిపిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు గుర్రం మీద ఒక గుర్రం ఉందనుకోండి, ఆ గుర్రానికి ఆ కళ్ళె ఉంటుంది. ఆ గుర్రం మీద ఒక వ్యక్తి ఉంటాడు. ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి, ఆ వ్యక్తి ఆ కళ్ళెం పట్టుకొని తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటాడో అతనికి అక్కడికి ఆ గుర్రం మీద కూర్చొని ఎటుబడితోటి వెళ్లకుండా తను వెళ్ళాల్సిన గమ్యము, లేకపోతే ఒక ఊరు వెళ్ళాలనుకోండి, ఆ ఊరి మార్గములోనే నడిపించుకుని వెళ్తాడు ఆ గుర్రాన్ని. అది అటు వెళ్తుంది అనుకోండి, అక్కడికి వెళ్ళాలాగుతాడు, అటు వెళ్ళకూడదు. వేరే దారిని వెళ్ళిపోతుంది అనుకోండి, అటు వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళకూడదు, ఇలా వెళ్తే ఆ ఊరికి వెళ్ళాం, లేకపోతే ఆ ఇంటికి వెళ్ళాం. కాబట్టి ఇలా వెళ్ళాలి అని ఆ గుర్రాన్ని, ఆ గుర్రం పైన కూర్చున్నట్టు యజమాని ఆ కళ్ళెం పట్టుకొని ఆ గుర్రాన్ని అలాగ నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గుర్రం తన ఇష్ట ప్రకారం నడవదు. నా ఇష్టం, నేను గుర్రాన్ని, నువ్వు నా మీద కూర్చొని నువ్వు నన్ను నీ ఇష్టం సాగిస్తున్నావేంటి, నేను నీ మాట వినాలా, నాకు స్వేచ్ఛ లేదా, నా ఇష్ట ప్రకారం నేను నడుస్తాను, నా ఇష్టమైన చోటుకి నేను వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు మా ఊరు వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చినట్టు చోటుకి నేను నడుస్తాను అని ఆ గుర్రం వల్ల వెళ్ళదు. సొంత తలంపులేమి పనిచేయవు. ఇంకక్కడ ఆ యజమాని ఆలోచన ప్రకారము ఆ గుర్రము ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఒకవేళ వేరే ఆలోచన ప్రకారం వెళ్ళాలనుకుంది అనుకోండి, అటు కాదు నువ్వు వెళ్ళాల్సింది, నా ఆలోచన ప్రకారం నడవాల్సిందే. నీ సొంత ఆలోచన ప్రకారం నడవడానికి లేదు, నా ఆలోచన ప్రకారం నువ్వు నడవాల్సిందే. అప్పుడు ఆ యజమానిని బట్టి ఆ గుర్రం అలాగా ప్రయాణం చేసి ఆ గమ్యానికి వెళ్ళిపోతుంది. సేమ్ ఇంతకుముందు ఇంతకుముందు నీవు ఒక గుర్రానివి, నీ మీద సాతాడు కూర్చున్నాడు. వాడేం చేసేవాడు అంటే నిన్ను నడిపించేవాడు. సాతాడు ఎక్కడికి, అపవిత్రమైన మార్గాల్లోకి, లేకపోతే దొంగతనముల్లోకి, నరహత్యలలోకి, వ్యభిచారపు చూపుల్లోనికి, లేకపోతే వ్యభిచారపు ఆలోచనలోనికి,
లేకపోతే అసూయతోనో ద్వేషముతోనో వాడు ఆ యొక్క కోపముతోనో కక్షతోనో ఈర్ష్యతోనో గర్వముతోనో ధనాపేక్షలతోనో లోకాశలతోనో వీటన్నిటి ప్రకారం వాడు ఏం చేసేవాడనంటే ఆ సాతానుడు నీ హృదయంలో ఉండి, అందుకే ఆ యొక్క సాతానుడు అంటే లోక సంబంధమైన ఆత్మది, ఆ ఆత్మ నీలో ఉండి ఆ గుర్రం మీద ఉండి, గుర్రమే నీవు తన ఇష్ట ప్రకారంగా నేను మంచి మార్గంలో వెళ్లకుండా, సహనం అనే మార్గంలో వెళ్లకుండా, ఆశానిగ్రహం అనే మార్గంలో వెళ్లకుండా, దీర్ఘశాంతం అనే మార్గంలో వెళ్లకుండా, ప్రేమ అనే మార్గంలో వెళ్ళనివ్వకుండా, క్షమించే గుణము ఆ మార్గంలో వెళ్ళనివ్వకుండా, ఇది వాక్య వ్యతిరేకమైన మార్గంలో ఈ దయ్యము నిన్ను నడిపిస్తూ వెళుతూ ఉండేది అనమాట. అందుకని మత్స్య సంఘాల్లో ఏముంటుంది? దయ్యం ఉంటుంది, అది నడిపిస్తూ ఉంటుంది అనమాట. లోకాశల ప్రకారము, లోక స్వభావం ప్రకారము రకరకాలుగా నిన్ను నడిపిస్తూ ఉండేది. అది అంటే అపవిత్రమైన మార్గములు, ఆ నరక మార్గములు తీసుకెళ్తూ ఉండేది. అదే విశాల మార్గం. విశాల మార్గం ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, సినిమాలు చూడొచ్చు, టీవీలు చూడొచ్చు, సెల్ ఫోన్లో ఇష్టం వచ్చినవి చూడొచ్చు, అంటే పాపం సంబంధించి చూస్తూ ఉండొచ్చు, వీడియో గేమ్స్ ఆడుతూ ఉండొచ్చు, ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉండొచ్చు అనమాట. స్వేచ్ఛ అది. ఆ మార్గంలో, విశాల మార్గంలో ఆ దయ్యము ఆ గుర్రం మీద కూర్చొని ఆ గుర్రానికి సాదృశ్యంగా నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను అలాగ నడుపుతూ ఉండేది. ఎవరినైనా, మీకు అర్థమైందా? కానీ ఎప్పుడైతే ఆయన గురించి విన్నావు, ఆయన వాక్యాన్ని విన్నావు, ఎందుకంటే ఇంతకుముందు విగ్రహారాధన, ఆచారాలు, మత్స్యానికి సంబంధించిన బోధలు వాటి దగ్గర నడిపించేది ఆ దయ్యం, అది తెలీదు. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యం విన్నావు, అప్పుడు వాక్యమే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే నీ కృప ఆయన మీద ఉన్నది కాబట్టి అప్పుడు వాక్యము నిన్ను ఆకర్షించింది, నామము ఆకర్షించింది, ఆయన ఒక్కడే నిన్ను ఆకర్షించింది. అప్పుడు నిన్ను నడుపుతున్నటువంటి ఆ దయ్యము ఏమైపోయింది చెప్పండి? ఆ పరిశుద్ధాత్మ రాగానే ఆ దయ్యము నిన్ను విడిచిపెట్టేసింది. ఇంతకు ముందున్న, ఎందుకంటే దయ్యం అంటే ఏంది? ఈ చెడ్డ గుణాలు, ఆ చెడ్డ గుణాలతో నడిపించే దయ్యం కాస్త ఏమైపోయింది చెప్పండి? విడిచిపెట్టేసి ఇప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి ప్రవేశించి, పరిశుద్ధాత్మ నీ ప్రవేశించేదే చెప్పండి, బాప్తిజం దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. నామములో బాప్తిజం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడైతే నామములో బాప్తిజం పొందావో ఆ అపవిత్రమైన ఆత్మను బట్టి నువ్వు చేసినటువంటి, నువ్వు మాట్లాడినటువంటి ఆ క్రియలన్నీ కూడా, వాటన్నిటిని కూడా ఆ బాప్తిజం పొందడం ద్వారా క్షమించబడ్డావు. ఇంకా ఎన్ని కూడా ఏమైపోయినాయి? కొట్టిపోయిన ఆయన కొట్టేసాడు, ఆయన క్షమించాడు. ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకోడు. నువ్వు పాపివి కాదు. నీ పాపాలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? తుడిచివేయబడ్డాయి. తుడిచివేయబడిన తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ నీకు వరముగా ఇవ్వబడిందండి. అప్పుడు పరిశుద్ధాత్మ ఇంకా నీతి మార్గములో నడిపిస్తూ ఉంటాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నీతి మార్గములో నడిపిస్తూ ఉంటాడు. ఇంకా ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఆ దయ్యం ఏం చేస్తుంటే చెడ్డ మార్గంలో నేను నడిపించిన ఆ దయ్యము అది వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉందన్నమాట. పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడతా ఉన్నావు. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? వాక్య ప్రకారంగా నడిపించు. నీ ఇష్ట ప్రకారంగా వెళ్ళదు పరిశుద్ధాత్మ, వాక్య ప్రకారంగా. ఇప్పుడు ఆ గుర్రమే చూడండి, పైన యజమాని ఉన్నాడు. ఆ యజమానిని బట్టి ఆ గుర్రం నడుస్తూ ఉంటుంది అనమాట. తను సొంతగా నడవదు. ఇప్పుడు నువ్వు కూడా ఏమైపోయింది? ఇక ఆ దురాత్మను బట్టి, నీ లేకపోతే సొంత తలంపులను బట్టి, ఇక వాటిని బట్టి కాకుండా పరిశుద్ధాత్మ యజమాని కాబట్టి, నాయకుడు కాబట్టి, ఆ నాయకత్వంలో, అంటే యజమాని యొక్క నాయకత్వంలో ఆ గుర్రం ఎలాగైతే ఆ యజమానిని బట్టి నడుస్తూ వెళ్ళిందో, అలాగే ఇప్పుడు కూడా నీవు ఆ పరిశుద్ధాత్మను బట్టి వాక్య ప్రకారం, ఎందుకంటే నేనే మార్గం అన్నాడు.
నా తండ్రి ఎదుగు రావాలంటే అంటే ఆయన రాజ్యంలోకి రావాలంటే ఆయనే మార్గం, మెస్సయే మార్గం. మెస్సయ అనగా వాక్యమే మార్గం. ఆ వాక్య మార్గంలో ఆ విధంగా నడిపించుకుంటూ పరిశుద్ధాత్మ ఈ గుర్రాన్ని నడిపించుకుంటూ వెళ్తాడు. ఆయన హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏదైనా సాతానుడు రకరకాలుగా ఎరలేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడు వదిలిపెట్టడం. వాడు ఏం చేస్తుంటాడు, మరలా యజమాని తోసేసి ఆ గుర్రం ఎక్కేయాలనుకుంటుంటాడు వాడు. మీకు అర్థమైందా? అంటే నీలోని ప్రవేశించాలనుకుంటుంటాడు. ఆ పరిశుద్ధాత్మ నీ ఏదో విధంగా త్రోసేయాలంటే ఏం చేయాలి? నిన్ను వాక్యం నుండి తప్పించాలి. వాక్యం మీరేమనుకోండి, పరిశుద్ధాత్మ ఏమైపోతే చెప్పండి, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, యజమాని వెళ్ళిపోతాడు. పాపం ఉన్న చోట ఆయన ఉండడం. పాపం అంటే ఆయనకి ఇష్టం ఉండదు. పాపాన్ని ఆయన అసహించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ పాపాన్ని అసహించుకుంటూ ఉంటాడు. కాబట్టి వాడు ఏం చేస్తుంటాడంటే సాతానుడు వాడు నువ్వు వెళ్ళేటువంటి ఆ మార్గంలో నిన్ను ఆ వాక్య వ్యతిరేకమైన మార్గాల వైపు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాతాను నిన్ను ఏదే విధంగా ఇప్పుడు ఆ యజమాని పరిశుద్ధాత్మని యజమాని ఆ గుర్రం మీద ఉన్నాడు. ఆ గుర్రం వెళతా ఉంది. ఆ గుర్రానికి సాతాన్ని ఏం చేస్తుంటాడంటే దారి మళ్లించడానికి రకరకాల లోక సంబంధమైన మేత లేకపోతే లోక సంబంధమైన ఏ ఒకటి తీసుకొస్తూ ఉంటాడన్న. అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? దాని వైపు తిరిగిపోతూ ఉంటావు. యజమాని ఏం చేస్తాడు? నిన్ను గద్దిస్తుంటాడు. నువ్వు అటుగా వెళ్ళాల్సింది, నువ్వు వెళ్ళే దారి ఇటు ఇటు. మీకు అర్థమైందా? ఆ యజమాని ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు. ఆ ముందుకు వెళ్తా ఉంటుంది. ఒకవేళ ఏదైనా దారి తప్పింది అనుకోండి, దారి తప్పి వెళ్తుంది అనుకోండి, శిక్షిస్తాడనమాట. నీ జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఆయన ప్రేమది ఏం చేసి చెప్పండి? గద్దించి శిక్షిస్తూ ఉంటుంది. ఆ మార్గంలో పరిశుద్ధాత్మ నిన్ను నడుపుతూ ఉంటుంది. అంటే వాక్యం అనే కళ్యాణేసి అటు ఇటు వెళ్లకుండా, అటు ఇటు చూడకుండా, వాక్య వ్యతిరేకమైన వాటి వైపు చూడకుండా నువ్వు సూటిగా వాక్యమే చూసేలాగా. అందుకనే ఆ గుర్రాలకి కన్నులకి ఏం చేస్తారో చెప్పండి, ఇలాగా కప్పుతారు. ఇలా అది అటు ఇటు పక్కకు చూడదు, స్ట్రైట్గా వాక్యం వైపు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యం ప్రకారంగా ఆ గుర్రము ప్రయాణం చేస్తూ ఉంటుంది అనమాట. అది ఎవరు? నీవే, వధువే ఆ గుర్రము. యజమాని ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. అందుకనే ప్రకటన గ్రంథంలో 4 గుర్రాలు ఉన్నాయి. అవి తెల్లని గుర్రము మొదట. తర్వాత రంగులు మారిపోయాయి. అవి మత్స్యాగ సిద్ధాంతాలు వచ్చాయి. ఇవన్నీ కూడా రకరకాల బోధలు, రకరకాల ఆచారాలు అవన్నీ అలాగొచ్చేసాయి. కానీ నీవైనట్లయితే పరిశుద్ధాత్మ నీకు నాయకుడుగా ఉండి ఆయన కంట్రోల్లో నడుస్తూ ఉంటావు. ఇంకా ఆ వాక్య ప్రకారంగా నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మను బట్టి నడిచేవారే. అందుకని పరిశుద్ధాత్మ వశంలో నీవు ఉంటావు అనమాట. ఆయన హల్లెలూయా. అందుకని ఆ గుర్రము ఆ యజమాని మాట వింటది తప్ప ఎవరి మాట వినదు. నువ్వు కూడా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో ఆ పరిశుద్ధాత్మ నడిపించిన ప్రకారము, ఆ వాక్య ప్రకారము, ఆ బయలుపరచబడిన వాక్య ప్రకారము, వాక్యము ఉన్నది, బయలుపరచబడిన వాక్యము. ఆ బయలుపరచబడినటువంటి ఆ వాక్య ప్రకారంగా నిన్ను పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు నీ భర్త అంటాడు, అలా కాదు వెళ్ళాల్సింది, ఇలాగెళ్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది, ఈ రోడ్డు చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది, అక్కడ చాలామంది మనోళ్ళు ఉంటారు, చాలా సూపర్గా ఉంటుంది. సాతానుడు వాడి మనుషులు తీసుకొస్తాడు, లేకపోతే ఇంకొక నీ భార్యను లేకపోతే ఇంకొకరినో తీసుకొస్తాడు. అలా కాదు, అలా కాదు, ఇలా కాదు, అలాగా వాళ్ళ ద్వారా వాళ్ళని తీసుకొచ్చేస్తాడు నేను దారి తప్పించడానికి అనమాట. అర్థమైందా? ఆ గుర్రాన్ని దారి తప్పించడానికి ఆ విధంగా ఏదోలో చేసినట్టుగానే ఎప్పుడైతే ఆ యొక్క దారి తప్పించేటువంటి ఆ చెడ్డవారి మాటలు ఎప్పుడైతే నువ్వు వింటావో, దుష్టులను ఉంది బైబిల్, దుష్టుల మాట ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు ఏమైపోవచ్చు చెప్పండి? ఆయన గుర్రాన్ని దిగి వెళ్ళిపోతాడు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకని నువ్వు వేరే వాళ్ళ మాట తీసుకున్నావు. ఆయన యజమాని అయినప్పుడు
ఆయన మాట ప్రకారం నువ్వు నడవాలి తప్ప నువ్వు వేరే వాళ్ళ మాట ప్రకారం నీవు నడవకూడదు. అన్యులను, అందుకనే నా గొర్రెలు నా స్వరమును అవి అన్యుల యొక్క స్వరమునవి వెంబడించమని చెప్పాడు ఆయన. ఆ గుర్రం మీద యజమాని కూర్చొని ఆ కళ్ళె వేసి వాక్యమైన కళ్ళెము ద్వారా అటు ఇటు చూడకుండా సూటిగా మార్గం వైపే చూసేలాగున ఆ మార్గంలో ప్రయాణం చేసేలాగున నడిపిస్తూ ఉంటాడు ఆ యొక్క యజమాని. నిన్ను కూడా అంతే. నిన్ను కూడా నువ్వు అటు వంక ఇటు వంక, ఆ దారి వంక ఈ దారి వంక, వాళ్ళ మాటల వంక వీళ్ళ మాటల వంక, ఎవరు మాటలు పెడితే వాళ్ళ మాటల వంక నువ్వు నడవకుండా సర్వశక్తిమంతుని యొక్క వాక్యము ప్రకారంగా నడిచేలాగా ఆ దారిలోనే ప్రయాణం చేసేలాగా ఆ యజమాని ఏం చేస్తుంటాడండి, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఆ యొక్క అపోస్తుల కాలంలో కానీ ఈ లౌదీయ సంఘ కాలంలో కానీ, అపోస్తుల కాలంలో కూడా ఆయన నామములో బాప్తిజం పొందారు. అపోస్తుల కాలంలో ఏం చేశారు చెప్పండి? ఆయన నామములో బాప్తిజం పొందారు. అలాగే ఈ లౌదీయ సంఘ కాలంలో కూడా ఆయన నామములో బాప్తిజం పొందారు. అపోస్తుల కాలంలో ఆయన నామంలో బాప్తిజం పొందారు. ఆ గుర్రములు పరిశుద్ధాత్మ నాయకత్వంలో నడిచినట్టు ఆ గుర్రాలు నేరుగా 325 సంవత్సరాల వరకు ప్రయాణం చేస్తూ వచ్చాయి. కానీ 325 ఆ యొక్క సంవత్సరంలో అక్కడికి వచ్చినప్పుడు నిశ్చయ సమావేశం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గుర్రాలు ఏం చేసినాయంటే ఆ యొక్క దుష్టుని యొక్క మాటలు విన్నాయి. కానస్టేని చక్రవర్తి ఆ కాలంలో తీర్థము అనే మాటని, సర్వశక్తిమంతుడు ఒక్కడు కాదు ముగ్గురు అనే వాక్యానికి వ్యతిరేకమైన వాటిని ఆ గుర్రాలు విన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే యజమాని ఆ గుర్రాలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ఏం చేసి చెప్పండి? విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందువల్ల పరిశుద్ధాత్మ నువ్వు ఎలా ఎదిగితే, నువ్వు ఎలా తిరిగితే, ఎలా జీవిస్తే అలా కూడా రాడు. పరిశుద్ధాత్మ వాక్య ప్రకారంగా ఉన్నప్పుడే, నీ సొంత ఆలోచన ప్రకారం నడిచినప్పుడు పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. నువ్వు చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మను చాలామందికి పాటలు పాడుతూ ఉంటారు, సంగీతాలు వాయిస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, హల్లెలూయా అంటారు, ఆమేన్ అంటారు, అన్నీ అంటానే ఉంటారు. కానీ అక్కడ పరిశుద్ధాత్మ ప్రకారంగా నడవరు వాడు. అందుకని నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఉంది. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మను బట్టి నడుస్తూ ఉంటాడో, పరిశుద్ధాత్మ బందీ అయిపోయి ఉంటాడు. ఆ గుర్రం యజమానికి బందీ అయిపోయి ఉంటుంది. అప్పుడు ఆ యజమానిని బంధకాల్లో ఉండిపోయి అటు ఇటు వెళ్లకుండా ఆ యజమాని బట్టి నడుస్తూ ప్రయాణం చేస్తూ ఉన్న రీతిగానే పరిశుద్ధాత్మ కూడా నీ పరిశుద్ధాత్మ యొక్క బంధకములో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నువ్వు బంధించబడినప్పుడు పరిశుద్ధాత్మను బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు. కానీ ఎవరి మాట నువ్వు వినవు. ఆయన చెప్పిన మాట అయితేనే వింటావు. వేరే మాట ఎవరి మాట నీవు వినవు. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా, వాళ్ళు నిన్ను వెంబడించినా వెంబడించకపోయినా, నీతో ఉన్నా లేకపోయినా సరే, వారు నిన్ను తృణీకరించినా వెలివేసినా ఏం చేసినా పర్వాలేదు. కానీ నువ్వు వాక్యమైన మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. కానీ 325 నిశ్వాసం దగ్గరికి వచ్చేసరికి పడిపోయి మొత్తం మరలా లౌదీయ సంఘ కాలంలో మరలా కృప చూపించాడు ఆయన కొంతమంది మీద. ఆ కృపను బట్టి మరలా ఆ నామములో బాప్తిజం పొందడం జరిగింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నీవు నడిపించబడతా ఉన్నావు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ఉన్నావు. కానీ సాతానుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నేను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. దారి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రకరకాల స్వరాలు ఉన్నాయి, అనేక మంది మాటలు విన్నాయి. నీ పక్కోళ్ళు, వెనకోళ్ళు, ముందోళ్ళు, రకరకాల మాటలు, అవి నేను పడగొట్టొచ్చు. రకరకాల మాటలు, రకరకాల స్వరాలు. అందుకని అన్యుని స్వరమును వెంబడించమని ఉంది. ఎన్ని స్వరాలు ఉన్నప్పటికీ కూడా ఆ సర్వశక్తిమంతుని యొక్క స్వరమును బట్టి నడిచేదే ఆయన వధువు. ఆయన హల్లెలూయా. ఆ స్వరము ఆమెకు తెలుసు. మీకు అర్థమైందా? యజమాని యొక్క స్వరము, అలాగే ఆ యొక్క గుర్రానికి ఆ యజమాని యొక్క స్వరము తెలుసు. ఆ యజమాని చేత బంధించబడింది. ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంది. ఈ లౌదీయ సంఘ కాలంలో ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటిది ఇప్పుడు
చాలా గుర్రాలు పడిపోయాయి. ఎలా పడిపోయాయి? బ్రహ్మం గారు వర్తమానం ప్రకారంగా నడిచేవి. పరిశుద్ధాత్మ అదే బ్రహ్మం గారు వర్తమానం ప్రకారం నడిపిస్తూ ఉండేది పరిశుద్ధాత్మ. ఎందుకంటే ఆ కాలంలో ఆ వర్తమానం బయలుపరచబడింది. ఆ వర్తమానం ప్రకారముగా ఆ గుర్రాలు నడుస్తూ ఉండేవి. పరిశుద్ధాత్మను బట్టి ఆ వర్తమానాన్ని బట్టి నడుస్తూ ఉండేవి. అయితే ఈలోపు సాతానుడు ఏం చేశాడనంటే రకరకాల కల్పితమైన వాటిని బ్రహ్మం గారు వర్తమానంలో తీసుకొచ్చేసాడు. ఆ తీసుకురావడం వలన మీకు అర్థమైందా? చాలా గుర్రాలు ఏమైపోయినాయంటే 1963లోనే రెండవ రాకడ జరిగిపోయింది. లేదు బ్రహ్మం గారు రెండవ రాకడ జరగలేదని చెప్పాడే. లేదులే, నీకు తెలియదు, నీకు బయలుపాటు లేదు, అందువల్ల నువ్వు అలా ఆ విధంగా మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ విధంగా చాలా మందిని 1963లో రెండవ రాకడ జరిగిపోయిందని ఆ యొక్క దుర్బోధని మీకు అర్థమైందా? ఆ దర్శనమే తప్ప రెండవ రాకడ కాదు. రెండవ రాకడ యొక్క దర్శనం అది పరిశుద్ధ పర్వతం మీద కూడా జరిగింది. ఆ దర్శనం అది రెండవ రాకడ దర్శనం. అది అయితే అది ముందు ప్రదర్శన, రెండవ రాకడ యొక్క ముందు ప్రదర్శన. మీకు అర్థమైందా? ప్రదర్శన రెండవ రాకడకి ప్రదర్శనకి వ్యత్యాసం ఉంది. ఆ తెలియక అందుకని బ్రహ్మం గారు ఏం చెప్పారంటే పరిశుద్ధ పర్వతం మీద జరిగిన ఆ ప్రదర్శని మరలా తిరిగి సన్సెట్ పర్వతం మీద జరిగిందని చెప్పాడు ఆయన. ఆయన నామనిస్తాం మనకు మహిమ కలుగుతుంది. హల్లెలూయా. అయితే వీళ్ళు ఏం చేశారంటే రాకడని కల్పించారు. ఆ దుర్బోధనలు నమ్మి అది క్రీస్తు థామస్ అనేవాడు ఉన్నాడు. వాడు మరలా ఏం చేశాడనంటే బ్రహ్మం గారు క్రీస్తు, అసలు బ్రహ్మం గారు రెండవ రాకడ అన్నాడు. బ్రహ్మం గారు మనిషి కుమారుడు రెండవ రాకడ. కాకపోతే అద్భుతాలన్నీ ఎందుకు అలాగ జరిగాయి? సూచక్రియలు అలాగే ఎందుకు జరిగాయి? మహత్కార్యాలు ఎందుకు అలా జరిగాయి? చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికారు. ఇవన్నీ జరిగాయి కాబట్టి హృదయ రహస్యాలు బ్రహ్మం గారు అనేక మంది చెప్పారు. కాబట్టి మెస్సయ్య కూడా చెప్పాడు. కాబట్టి ఇదే రెండవ రాకడ. రెండవ రాకడ అంటే అర్థం తెలియని గుంపిది. రెండవ రాకడ అంటే ఏమిటి? జడ్జిమెంట్. ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చి ఇవ్వడమే రెండవ రాకడ, సెకండ్ కమింగ్. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, హృదయ రహస్యాలు చెప్పడం, అదేంది స్వస్థతలు మొదటి ఈడుపు, హృదయ రహస్యాలు రెండో ఈడుపు, మూడో ఈడుపు వాక్య బయలుపు. 3 ఈడుపులు బ్రహ్మం గారి పరిచర్యలు జరిగాయి. కానీ ఈ వాక్య బయలుపాటు అంటే రెండవ రాకడ మూడో ఈడుపు అని చెప్పాడు ఆయన. ఆ 3 ఈడుపు వేరు, ఈ 3 ఈడుపు వేరు. 3వ ఈడుపు అనేది మెస్సయ్య పరిచర్యలు జరిగింది, మోషే పరిచర్యలు జరిగింది, వాళ్ళందరి పరిచర్యలు జరిగాయి. అంటే వాక్యం బయలుపరచబడే 3వ ఈడుపు. ఇక్కడ రెండవ రాకడ వాక్యం బయలుపాటు అని చెప్పాడు ఆయన. వాక్యం బయలుపరచబడదని చెప్పాడు సెకండ్ కమింగ్. అయితే ఈ గుంపు ఏం చేశారనండి? క్రీస్తు థామస్ అనేవాడు భ్రష్టుడి మాటలు బట్టి పడిపోయిన గుంపు బ్రహ్మం గారి క్రీస్తు అని ఆయనే రెండవ రాకడ. ఇజ్రాయెల్ మధ్య సంచరించిన ఆయనే అమెరికాలో సంచరించాడు. ఈ దుర్బోధ వలన అనేక మంది పడిపోయారు. పరిశుద్ధాత్మ గుర్రాలను వదిలేసి ఆ సంఘాలని పరిశుద్ధాత్మ వదిలేసాడు ఆయన. ఈ విధంగా రకరకాల బోధలు వచ్చాయి. బ్రహ్మం గారి తర్వాత ఏ వర్తమానం లేదు, పరిపూర్ణ వాక్యం వచ్చేసింది, ఇంకే వర్తమానం లేదు అనే బోధలు వచ్చేసాయి. బ్రహ్మం గారే షాలోమ్ అనే వర్తమానంలో చివరి వాక్యం బయలుపరచబడాల్సి ఉంది 1964లో చెప్పారు. ఇలా ఉన్నారు 1963లోనే వాక్యం అంతా వచ్చేసింది అన్నారు. చివరి వాక్యం బయలుపరచబడిన బైబిల్ అంతా బయలుపరచబడినట్టు అప్పుడు విజయం ఉంది, మరణం మిగులు. కాబట్టి ఆ వాక్యం అంతా పరిపూర్ణ వాక్యం 1963లోనే వచ్చేసింది, ఆ మేఘం వచ్చినప్పుడే అని చాలామంది ఆ దుర్బోధనలు నమ్మి ఆ విధంగా పడిపోయారు. ఇంకొంతమంది అయినట్లయితే బైబిల్లో వేకు నక్షత్రములు అని ఉంది. కాబట్టి బ్రహ్మం గారు కూడా కొన్ని సందర్భాల్లో ఆ యొక్క పశ్చిమాన కనబడే నక్షత్రమే వేకు నక్షత్రం అని చెప్పారు. కాబట్టి సాయంకాలం నక్షత్రము బ్రహ్మం గారు కాబట్టి ఆయనే వేకు చుక్క, వధువు వేకు చుక్క, ఇంకా మనకి ఏ వేకు చుక్కతో పని లేదు అని ఇంకొక బోధలు వచ్చేసాయి.
బైబిల్లో వేకు నక్షత్రముగా ఆయన వస్తాడని, తీర్పు తీరుస్తాడని, మనము కూడా మనల్ని ఆయన కనికరం కాపాడింది అంటానికి అదే కారణం. ఆయన కృప ఎందుకు కాపాడిందంటే మనకి బయలుపాటు అవ్వకపోతే అది మనం నమ్మి వెళ్ళిపోదు, ఏదో ఒక బోధన నమ్మి. కానీ నాడు ఆ వేకు నక్షత్రాన్ని గురించి మన కళ్ళలో ముందుగా ఇదిగో త్వరగా వచ్చున్నానని ఆయన ఆ స్వరాన్ని తూర్పు నక్షత్రం కనబడి ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పి 1996లో వేకు నక్షత్రాన్ని గురించి బయలుపరచడం ద్వారా మరి పరిహమానిన వారులారా, ఆ వేకు నక్షత్రము ఒకటి కాదు. వేకు నక్షత్రము రక్షించే నక్షత్రము. వేకు నక్షత్రాలంటే నీతి మార్గం వైపు అనేకులు ఎవరు తిప్పుతారో వాళ్ళు వేకు నక్షత్రం. అదే యోబు గ్రంథంలో రాయబడింది. ఆ వ్యత్యాసం మనం గ్రహించగలిగాం. ఆయన అది కృప. ఆ కృప లేకపోతే ఏదో ఒక బోధలో పడిపోయేవాళ్ళమే. ఆ కృప ద్వారా మనకి ఆ వ్యత్యాసాన్ని ఆయన బయలుపరిచాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా రకరకాల బోధలు వచ్చేసినప్పుడు మనకి వాక్యము ద్వారా ఆయన బయలుపరిచాడు. అందుకని తెల్లవారు వేకు చుక్క మీ హృదయాల్లో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటిగల చోట్ల వెలుగుచు దీపమైనటువంటిది. అందులో బ్రహ్మాం గారి వర్తమానం ఏంటంటే చీకటిగల చోట్ల వెలుగుచు దీపం. అది ఇప్పటికి కూడా ఉదయ సంఘాల్లో 5 రకాల పరిచర్యలో ఉన్నామని చెప్పుకున్న వారు చీకటిగల చోటున అంటే అన్యులకు లోకానికి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. వారు ప్రకటించే వర్తమానం అది చీకటిగల చోటున వెలుగుచ్చే వర్తమానం, బ్రహ్మాం గారి వర్తమానం. కానీ ఏమంటారంటే మేము వేకుచొక్క పరిచర్యలో ఉన్నాం, మేము 2వ రాకడలో ఉన్నాం అంట. 2వ రాకడ వర్తమానం ఏమిటి? లోకానికి సువార్త ద్వారం మూయబడింది. ఇక హెచ్చరించే సమయం ఇక కాదు, హెచ్చరిక అయిపోయింది, జడ్జిమెంట్ ఆరంభమైంది. ఆ జడ్జిమెంట్ సమయంలోనే ఆయన రక్షిస్తాడని వాక్యం చెప్తా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. వేకు నక్షత్రముగా ఆయన వచ్చి రక్షిస్తాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి అదే కడవరి రక్షణ. మనకి 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రముగా ఉన్నదను. కాబట్టి ఆ కడవరి రక్షణ అంటే 2వసారి వచ్చి ఆయన రక్షిస్తాడు. ఆయన దొంగవలే వస్తాడు. ఆయన రక్షించడానికి వచ్చినప్పుడు అది వధువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ కాలాన్ని ఆ సమయాన్ని గురించి మీకు రాయనక్కర్లేదన్నది బైబిల్. ఆయన ఈ లేఖనాలని పక్కన పెట్టేశారు. వారి క్రియలు చొప్పున వదిలేశారు మొత్తం. బ్రహ్మాం గారితో అంతా అయిపోయింది, బ్రహ్మాం గారితో అంతా అయిపోయింది. ఇంకేమీ లేదు, రాకడ జరిగిపోయింది. మరి ఈ లేఖనాలు ఇప్పుడు నెరవేరుతాయి. సాతానుడు రక్షించబడకుండా, ఉగ్రతను తప్పించుకోకుండా, 2వ రాకడను చూడకుండా ఈ వధువు సంఘాల్లో అనేక మంది దుర్బోధకుల యొక్క మనోయాత్రలను మూసివేశాడు సాతాను. గుడ్డోళ్ళు అయిపోయారు వాళ్ళందరూ కూడా. లేఖనాలు నెరవేరుతున్నా చూడలేనిటువంటి వారు. మొదటి రాకడలో యోహాను వచ్చినప్పుడు, మెస్సీ వచ్చినప్పుడు లేఖనాలు నెరవేరుతుంటే ఇజ్రాయిలు, ఆ యూదులు, ఆ పరిచర్యలు చూడలేకపోయారు. అలాగే లవదీయ సంఘ కాలంలో 7వ దూత, అలాగే 5 రకాల పరిచర్యలు, ఒక పరిచర్య జాన్సన్ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు గుడ్డివారై సంఘాలు చూడలేకపోయాయి. ఈనాడు కూడా వేకు నక్షత్రాల గురించి బయలుపరిస్తే 3వ ఈడ్పులో కొద్దిమంది మాత్రం రక్షించబడతారని బ్రహ్మాం గారు కూడా చెప్పారు. కాబట్టి అది జరుగుతూ ఉంటే, ఆ లేఖనాలు నెరవేరుతూ ఉంటే వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి ఆ లేఖనాలు నెరవేరుతూ ఉంటే చూడలేని గుడ్డివారుగా ఉన్నారు. ఇది అర్థమైందా? చూడలేని గుడ్డివారుగా ఉన్నారు. చూడండి, మనము ఇప్పుడు ఆ కడవరి రక్షణను బట్టి హర్షిస్తూ ఉన్నాం. ఆయన నామనిస్తాం. హర్షించడం అంటే, హర్షం వ్యక్తం చేయడం అంటే ఆనందాన్ని వ్యక్తం చేయడం. మొదటి రక్షణను బట్టి, నీ పాపాలు క్షమించబడిన దాన్ని బట్టి నువ్వు హర్షిస్తూ ఉన్నావు, ఆనందం వ్యక్తం చేస్తున్నావు. నేను రక్షించబడ్డాను, నా పాపాలన్నీ క్షమించబడ్డాయి. ఆ రక్షణను బట్టి ఆనందం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కడవరి రక్షణను బట్టి ఇప్పుడు మనము ఆనందిస్తూ ఉన్నాము. కడవరి రక్షణ విషయమై మన హృదయము హర్షిస్తూ ఉంది, ఆనందం వ్యక్తం చేస్తూ ఉంది. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, ఫలాని వాళ్ళు ఇక్కడ రోడ్డు వేస్తామని, కానీ ఆ వీధిలో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేయడం అంటే ఏమిటి చెప్పండి? ఆనందాన్ని వ్యక్తం చేశారు, ఆనందపడిపోయారు. ఓ ఇక్కడ రోడ్డు వేస్తున్నారు.
అలాగే ఇక్కడ కూడా ఈ రక్షణ బట్టి నువ్వేం జరుగుతుందో చెప్పండి, ఆనందం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. చూడండి 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండమ్మా. సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ఎలోహిం దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. గనుక వారంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పంగడి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఇందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్థానమును ధరించుకుందుము. ఎందుకనగా మన ఎలోహిమైనటువంటి యెహోవా మెస్సీ ద్వారా చూడండి రక్షణ పొందుడికే సర్వశక్తిమంతుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలొగుటకు నియమించలేదు. ఆయన రక్షణ పొందుడికే. ఎందుకంటే ఈ యొక్క దినం అనేటువంటిది, అందుకే ఉగ్రత దినం ఇది. అందుకే ఆ సమయంలో ఆ కాలం గురించి మీకు రాయనక్కర్లేదు. ఆ దినము అదే దొంగవలే వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏమీ లేదని చెప్పుకొని చూడగా అకస్మాత్తుగా వారికి నాశనము తటస్థించును. అయితే మీ మీద ఆయన దొంగవలే రావడానికి మీరు చీకట్లో ఉన్నవారు కారు. కాబట్టి అందుకని మనకు తెలిసి ఇప్పుడు ఆయన ఉగ్రత దినములో ఉన్నామని, ఇది ఉగ్రత నుండి తప్పించుకునే సమయం అని. అందుకని మనం ఉగ్రత పాలైపోకుండా ఇప్పుడు రక్షించేవాడుగా ఉన్నాడు ఆయన. దొంగవలే, దొంగ అందరికి చెప్పినాడు ముందుగా, ఇదిగో నేను వచ్చేస్తున్నాను, మీ తాళాలన్నీ బయట పెట్టండి అని చెప్పొస్తాడా? చెప్పినాడు. అకస్మాత్తుగా వచ్చేస్తాడు. అని 1996లో అకస్మాత్తుగా ఈ పరిచయకి తీసుకొచ్చాడు ఆయన నా మనిషి. అకస్మాత్తుగా ఈ సువార్త సేవ కోసం నేను ఎప్పుడు రాను. మీటింగ్స్ కోసం నర్సీపట్నంలో మీటింగ్స్ జరుగుతున్నాయి రమ్మన్నారంటే ఆ మీటింగ్స్ నిమిత్తం వచ్చాను. కానీ ఆయన బయలుపరిచిన తర్వాత ఆ జాన్సన్ గారి వర్తమానం తర్వాత ఇదే వర్తమానం మీరు ఉండిపోవాల్సింది అన్నాడు. ఆ విధంగా పరిచర్యకి రావడం జరిగింది ఆయన నా మనిషి. ఆ విధంగా అకస్మాత్తుగా జరిగింది. పరిచర్యకు వచ్చే విషయం నాకు తెలియదు, సమాజంలో వాళ్ళకి తెలీదు, ఎవరికి తెలియదు, పైన ఉన్న ఆయనకి మాత్రమే. ఇప్పుడు అది అందువల్ల మనకి ఈనాడేమైపోయింది చెప్పండి, తెలిసింది కాబట్టి ఇప్పుడు మనము కడవరి రక్షణ కాలంలో ఉన్నాం. హల్లెలూయా. కడవరి రక్షణ మనకి బయలుపరచబడింది వేకు నక్షత్రము ద్వారానే. నిద్ర మేల్కొని వేళలోనే విశ్వాసముతో ఆ గుర్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఆ యొక్క వధువుని రక్షించుడి కొరకై ఆయన ఈ యొక్క కడవరి రక్షణ గురించి బయలుపరిచాడు. అందుకని ఈ రక్షణ మనకు బయలుపరచబడుతూ ఉన్నప్పుడు మన హృదయాలు హర్షిస్తూ ఉంటాయి, ఆయన ఆనందిస్తూ ఉంటాయి. ఈ రక్షణను బట్టి లోకంలో అందరికీ ధనం ఉండొచ్చు, భూములు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఏమేమి ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ లేనటువంటి రక్షణ నాకుందని ఆ రక్షణ బట్టి ఆనందిస్తూ ఉంటాం. లోకంలో వాళ్ళందరూ డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, వాటిని బట్టి, లేకపోతే అందాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి ఆనందిస్తూ ఉంటారు. ఆస్తులు పాస్తులు వీటన్నిటిని బట్టి. కానీ నువ్వేం దేని బట్టి ఆనందిస్తుంటావు చెప్పండి? రక్షణ ఉగ్రతుండి నేను. అందుకని కడవరి కృప
కడవరి కృప కలిగిన వాడికి మాత్రమే ఈ రక్షణ. అందుకని ఆయన ప్రత్యక్షమైనప్పుడు త్యాబోవు ఆ కృప విషయమై చూడండి, ఇది కడవరి కృప. ఈ కృప మాత్రం కొద్ది మందికే. మొదటి కృప, మొదటి రక్షణ అనేక మంది. అందుకని నామంలో బాప్తిజం పొందిన చాలా సంఘాలు ఉంటాయి. కానీ ఈ కడవరి రక్షణ దగ్గర సంబంధించిన వేకు నక్షత్రానికి సంబంధించి వస్తే ఎక్కడా కనపడదు ఒక సంఘం కూడా. వినేవాళ్ళు కనపడరు. ఎందుకంటే ఈ వర్తమానం తీర్పు వర్తమానం కాబట్టి అందరూ వినలేరు. అందరూ ఏం చేయలేరు చెప్పండి? వినలేరు, నమ్మలేరు. ముందే చెప్పేశాడు ఆయన, అంతం కాబోతుంది అని చెప్తే ఎవరు నమ్మరని చెప్పాడు. నాశనం కాబోతుంది, వేకు తెల్లవారుజామున రక్షించబడే సమయం ఇదే. అందుకని ఆయన అంటాడు, మరలా భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము, భూమి మీద విశ్వాసము కనుగొందునా అన్నాడు. విశ్వాసము కనుగొందునా. అప్పుడే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు ఎన్నో జరిగాయి. అక్కడ కూడా కొద్ది మంది విశ్వసించారు, 120 మంది మాత్రమే ఆ మేడగదిలో నమ్మి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టినోడు. మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, ఏదోలో మరి ఆయన సిలువ వేసి చంపేశారు కదా, ఇంకేముందో అంతా అయిపోయింది అనుకుని చాలామంది వదిలేశారు ఆయన్ని. కానీ లేఖనాలు నమ్మేవారు ఉన్నారు, వారు దాన్ని పట్టుకున్నారు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మకి, నీ యజమానికి, ఆ యజమాని ఇప్పుడు ఏమవుతాడు చెప్పండి? ఈ తెల్లవారుజామున ఆయన బలము కలిగిన వాడుగా ఉంటాడు. ఆయన ఇంతకుముందు అనేది గొర్రె పిల్లగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు నీలో ఆ పరిశుద్ధాత్మ ఏమో చెప్పండి, సింహముగా మారిపోతుంది. ఆయన హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను బట్టి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు తెల్లవారుజామున ఆ మర్త్యమైన వాటిని నీవు, అంటే నిన్ను ఎరేస్తా ఆ దారి మళ్ళించి రకరకాలుగా ఆవిడ దారి మళ్ళించి నేను నరకానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు కదా, ఆడిని ఎదిరించి నిలబడడానికి కావలసిన శక్తి సింహం వలె నీవు అనగా పరిశుద్ధాత్మ నీలో సింహం వలె ఉండి ఈ అపవాది తంత్రములన్నింటినీ కూడా ఎదిరించి, లోక కార్యాలను కూడా ఎదిరించి, లోకాన్ని ఎదిరించి పూర్తిగా వాక్యం మీద నిలబడేలాగున ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. ఇక అపవాది ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ గుర్రాన్ని శోధించకుండా, ఈ గుర్రాన్ని తన దారిలోనికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేయకుండా అపవాది ఏం చేస్తాడు చెప్పండి? తెల్లవారుజామున చీకటి ఎలాగైతే ప్రకృతిలో తెల్లవారుజామున వెళ్ళిపోద్దో అలాగే ఈ తెల్లవారుజామున ఆ సాతానుడు ఇంకా వీళ్ళను పడగొట్టలేము. ఎందుకంటే నిర్గమాకాండం 14వ అధ్యాయంలో సర్వశక్తిమంతుడు ఆ యొక్క ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకు మధ్య నిలిచినప్పుడు వాడు కలవరపడిపోయాడని ఉంది. సర్వశక్తిమంతుడే మనతో పోరాడుతున్నాడు, వాళ్ళ పక్షంగా ఉండి మనం పారిపోతాం రండి అనుకున్నాడు. ఇప్పుడు కూడా నీలో ఉన్న లోకాశలు, ధనాపేక్షలు, సాతాను తీసుకొచ్చేటువంటి ఆ గర్వము, లేకపోతే అహంభావము, ఈ యొక్క ఈ రకరకాలవన్నీ కూడా చెత్తంతా కూడా లోక సంబంధమైన మురికంతటిని కూడా అవన్నీ కూడా ఏమైపోతుంటే భయపడి నిన్ను నీ దగ్గరికి రాకుండా నిన్ను శోధిస్తున్నటువంటి అవి వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నువ్వు మరణాన్ని జయించిన వ్యక్తిగా ఉంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇంక దుష్టుడు ఏమైపోతాడు చెప్పండి? వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఈ తెల్లవారుజామున. ఐగుప్తు సైన్యం ఎలాగో ఇంకా ఇజ్రాయెల్ని వెంబడించడం ఆగిపోయింది. ఐగుప్తు సైన్యము పిల్లలు ఇజ్రాయెల్ని వెంబడించడము ఆగిపోయింది. ఇప్పుడు కూడా ఇక ఈ వేకు నక్షత్ర వర్తమానము అడ్డుగా, అదే పరిశుద్ధాత్మ, వేకు నక్షత్ర వాక్యమే పరిశుద్ధాత్మ అన్నిటిని కూడా అడ్డగించేస్తాను. నీ లోకాశల్ని, నీ ఆపేక్ష లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టుకోకుండా, ఈ యొక్క లోతు అనే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా నేనేం చేస్తాంటే ఈ వాక్యము అడ్డుగాని. అందుకని వాక్యమే ఆ పరిశుద్ధాత్మే దూత. ఆయన పరిశుద్ధ దూత నీలో ఉండి వేకు నక్షత్రమే ఆయనే వేకు దూత నీ హృదయంలో ఉదయిస్తాడని ఉంది బైబిల్లో. ఇప్పుడు నీలో ఉండి ఏం చేస్తాడు చెప్పండి?
నీలో ఉండి ఏం చేస్తాడు? ఇక వాటిని నీలో రానివ్వకుండా అడ్డగించేస్తూ ఉంటాడు. అప్పుడు లోకము ఎలాగైతే ఆ యొక్క లోతును వెంబడించలేదు, ఇజ్రాయెల్ని వెంబడించలేదు, ఇక నిన్ను కూడా ఇంతకుముందు వెంబడిస్తున్నటువంటి ఆ యొక్క గర్వము కానీ, అసూయ కానీ, ద్వేషము కానీ, లోకాశలు కానీ, ధనాపేక్ష కానీ, లేకపోతే కోపము కానీ, కక్ష కానీ, లేకపోతే నీలో ఆ కొండలు చెప్పే బుద్ధి కానీ, గొడవలు పెట్టే స్వభావం కానీ, విభేదాలు పెట్టేటువంటి ఆ లక్షణాలు కానీ, హెచ్చించుకోవడం, ఇతరుల మీద నువ్వు హెచ్చించుకునే ఆ స్వభావం కానీ, ఈ లక్షణాలన్నీ కూడా అంటే క్షేమాభివృద్ధి కలుగు చేయకుండా నాశనం చేసేటువంటి ఆ లక్షణాలన్నీ కూడా ఏమైపోతాయి చెప్పండి? నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఆయన మరుస్తారు. హల్లెలూయా. అప్పుడు అవి వదిలిపెట్టి వెళ్ళిపోయి అనుకోండి, అవే కదా ఆయనకి నీకు అడ్డుకలు చేసి అడ్డుబండగా ఉండేది. అవే పాపం. అవి ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు నీవు ఆయన దృష్టిలో నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం, ఈ రక్షణను బట్టి హర్షిస్తూ ఉంటావు. హల్లెలూయా. రక్షణ అంటే ఏమిటి? సమాధానం. ఆయనకి నీకు సమాధానం కలగడమే రక్షణ. మీకు అర్థమైంది? రక్షణ అంటే ఏమిటి చెప్పండి? ఆయనకి నీకు మధ్య సమాధానం కలగడమే రక్షణ. మరి మెస్సేజ్ ఏం తీసుకొచ్చాడు? సమాధానము. ఆ రక్తాన్ని చిందించినప్పుడు సమాధానం వచ్చింది. ఎప్పుడైతే నువ్వు నామంలో బాప్తిజం పొందావో అప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం వచ్చింది. సమాధానం ఉందంటే నిన్ను ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు. ఆయన నామంలో బాప్తిజం పొందడం ద్వారా రక్షణ. అలాగే నీ జీవితంలో ఆయన ఈ సాతాను ఒడిలో పడిపోకుండా రక్షిస్తూ ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఆయన ఆ గుర్రాన్ని నడిపిస్తూ వచ్చాడు తన కళ్ళెమ ద్వారా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఇంకా ఈ సాతానుడికి గుర్రాన్ని వెంబడించనీయకుండా, నిన్ను వెంబడించనీయకుండా, ఇంకా నీతో పాటు వాడు రాకుండా ఇప్పుడు ఆయనే ఏం చేశాడు చెప్పండి? రంగం మీదకి వచ్చి నీకు ఆ దయ్యానికి మధ్య నిలిచాడు. ఆయన ఎక్కడ? నీ హృదయంలోనే. అందుకనే సాతానుడికి సర్వశక్తిమంతుడి మధ్య ఎక్కడ పోరాటం జరిగి చెప్పండి? హృదయంలో జరుగుతుంది. హృదయంలోనే. వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఇలా ఉన్నాడు అని వాక్యం చెప్తుంటుంది. దయ్యం అలా కాదు, ఇలాగ చేయమంటూ ఉంటుంది. అది ఎక్కడ జరుగుతూ ఉంటుంది? నీ హృదయంలో. ఇప్పుడు ఆ హృదయంలో నుండి, నీ హృదయంలో నుండి ఏమైపోద్దంటే ఈ యొక్క లోక సంబంధమన్నీ కూడా వెళ్ళిపోతాయి. అప్పుడు ఐక్య విచారాలు, జీవన సంబంధమైనవి అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి అవి బయటికి వెళ్ళిపోతాయి. పూర్తిగా వెళ్ళిపోయి ఈ రక్షణానందం వచ్చేస్తుంది. హల్లెలూయా. కడవరి రక్షణ. ఏ రక్షణ? ఉగ్రత నుండి రక్షించబడుతున్నటువంటి ఈ రక్షణను బట్టి, వేకు నక్షత్రమే రక్షణ కాబట్టి, కేడెము కాబట్టి, ఈ రక్షణను బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటావు, హర్షిస్తూ ఉంటావు. అందుకనే ఈ రక్షణ ఆనందము ఏ సంఘములో కూడా లేదు. చాలా సంఘాల్లో ఉండొచ్చు. అదేంది? నామంలో నేను బాప్తిజం పొందాను, రక్షించబడ్డాను, నామంలో నేను బాప్తిజం పొందాను, రక్షించబడ్డాను. నువ్వు పాపం నుండి రక్షించబడ్డావు. ఆ తర్వాత నువ్వు నీతి మార్గంలో నడుస్తూ ఉన్నావు. నీతి మార్గంలో నడిచేవారికి, అనగా నీతి కలిగిన వారికి నోకాలముల వలె రెండవ రాకడలో రక్షిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి నోకాలంలో రక్షించాడా లేదా? ఆయన నోహు దినముల్లో జరిగినట్టుగానే, లోతు దినముల్లో జరిగినట్లుగానే ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పాడు. లోతు సొదమ విడిచిపోయిన దినమున అన్నాడు ఆయన. నోహు ఓడలోని వెళ్ళిన దినమున అన్నాడు ఆయన. అదే విధంగా మనిషి కుమార్ దినంలో జరుగుతుందని చెప్పి సేవకుడు కూడా అదే విధంగా రక్షిస్తా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకనే వీటన్నిటిని బట్టి మనకి ఏం కలుగుతుంది చెప్పండి? హర్షిస్తూ ఉన్నాం. మనం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటూ ఆనందిస్తూ ఉంటాం అన్నమాట. ఈ వర్తమానాన్ని బట్టి మన పట్ల ఆయన ఎంత కృప చూపించాడు. అందుకనే మొదటి కృప పొందాము, రెండవ కృప కూడా అంటే కడవరి కృప కూడా మనం పొందాము. కృప వెంబడి కృప, రక్షణ వెంబడి రక్షణ. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే నామములో బాప్తిజం పొందిన అనేక మంది పేర్లు జీవ గ్రంథములో ఉన్నాయి. కానీ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో కొద్ది మంది పేర్లు మాత్రమే ఉంటాయి.
ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారే ఈ కడవరి రక్షణ, కడవరి కృపను పొందుకొని హర్షిస్తూ ఉంటారు. అందరూ హర్షించలేరు, అందరికీ కాదు, కొద్ది మంది. ప్రతి కాలంలో కొద్ది మందే రక్షించబడ్డారు. వేల మంది, కోట్ల మంది రక్షించబడ్డా కొద్ది మంది ఈ చివరి కాలం ఈ రక్షణ పొందుతారు. నామములో బాప్తిజం పొందిన వాళ్ళు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉండొచ్చు. ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఈ రక్షణ పొందేది మాత్రం, కడవరి రక్షణ పొందేది మాత్రం కొద్ది మంది. కాబట్టి కొద్ది మంది మాత్రమే ఈ తెల్లవారుజాము ఆ నక్షత్రాన్ని చూసి ఇక చీకటి పోయి ఇక పగలు వచ్చేస్తుంది, ఇక రాత్రి ఇక గడిచిపోయి ఇక పగలు వచ్చేస్తూ ఉంది, ఇంకా పగల్లోకి అనగా 1000 ఏళ్ల పాలన రాబోతా ఉంది. ఈ తెల్లవారుజాము అని ఆ నక్షత్రాన్ని బట్టి ఇక పగలు రాబోతుందని, ఇది నిద్ర మేల్కొనే వేళని ఆ నక్షత్రాన్ని చూసి హర్షం వ్యక్తం చేస్తా ఉంది. ఎవరు? ఆయన వధువు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడిచిపెట్టి లోకం వెళ్ళిపోతాయి. మీకు అర్థమైందా? లోతు కాలానికి ఇప్పటికి మనకు తేడా ఏంటంటే, లోతు లోకమును వదిలి వచ్చేసాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే ఆ పట్టణాన్ని వదిలి వచ్చేసాడు బయటికి. ఇప్పుడు మనం పట్టణాలు వదిలి వెళ్ళడం కాదు, ఆ పట్టణంలో సంబంధించిన లోకాశలు, ఆపేక్షలు ఈ పట్టణంలోనే ఉన్నాం. కానీ ఈ పట్టణానికి సంబంధించిన, ఈ లోకానికి సంబంధించిన ఆశలు, ఆపేక్షలు, ఆ వాక్య వ్యతిరేకమైన వాటిని కూడా విడిచిపెట్టేస్తున్నాం. ఆయన హల్లెలూయా. అయితే వాడు పట్టణాలు వదిలేశారు అంతే. ఆ పిల్లలు కూడా చక్కగా బయటకు వచ్చేసారు. కానీ వాళ్ళలో ఆపేక్షలు చావలేదు. అందుకని లోతుతో ఆ పిల్లలు ఏం చేశారు చెప్పండి? కూడారు అని ఉంటుంది బైబిల్. అంటే ఏం బాలేదు? పాపం బాలేదు, ఆపేక్షలు చావలేదు. అందుకని ఇజ్రాయేల్ కూడా ఐగుప్తు నుండి బాగానే వచ్చారు, బయటకు వచ్చారు. కానీ ఆపేక్షలు, ఆశలు అయిన చావలా. ఇప్పుడు మనల్ని వాటిని చంపి విమోచిస్తూ ఉన్నాడు ఆయన. నీలో అవి మృతమైపోతూ ఉంటాయి. ఆశలు, ఆపేక్షలు, ధనాపేక్షలు, ఐసూయ, ద్వేషము, లోకాపేక్షలు, లోక వ్యామోహాలు అవన్నీ నీలో ఏమైపోతాయి చెప్పండి? మృతమైపోతాయి. అదే నీవు మృతమవడం అంటారు. అవి మృతమైపోయి ఇప్పుడు నీలో ఆ యొక్క ప్రేమ, ఆ ప్రేమలో ఏముంటుంది? నువ్వు ప్రేమ కలిగినప్పుడే, అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. ఆయన వాక్య ప్రకారం నడుస్తూ ఉంటావు కాబట్టి ఆ వాక్య ప్రకారం నడుడే నీతి. ఆ ప్రేమను బట్టి ఆ సమాధానము, ఆ ప్రేమను బట్టి పరిశుద్ధాత్మ ఆనందం. ప్రేమ ఎక్కడ, ఆయన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ నీతి, అక్కడ సమాధానం కలిగి ఉంటుంది. ఆ ప్రేమ కలిగిన వారి మధ్య సమాధానం ఉంటుంది. ఆ ప్రేమ కలిగిన వారు ఆయన్ని బట్టి ఆనందిస్తూ ఉంటారు, ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధాత్మ యందు ఆనందం అంటే ఆయన ఈ రక్షణను బట్టి హర్షించడమే. కడవ రక్షణ బట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు రక్షణ, కడవ రక్షణను బట్టి నిద్రపోతావా? కాదు. ఈ రక్షణ ఆనందము, ఈ రక్షణను బట్టి హర్షిస్తూ ఉంటావు. అవును ఆయన, ఆనాడు నోహ కుటుంబానికి ఇచ్చావు, లోతు కుటుంబానికి ఇచ్చావు, రాహాబు స్త్రీకి ఇచ్చావు, దానియేలుకి ఇచ్చావు. ఈనాడు మా పట్ల మాకు కూడా అలాంటి రక్షణ మీరు అంతకంటే గొప్ప రక్షణ ఇస్తున్నావు నాయన. అంతకంటే గొప్ప రక్షణ అని ఆ రక్షణను బట్టి ఆనందిస్తూ ఉంటాం. ఆయన హల్లెలూయా. లోకంలో వాళ్ళు ఎంత ఎదిగినా, ఎంత ఉన్నతస్థితికి వెళ్ళినా, ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయినా, ధనవంతులైపోయినా, లోకంలో వాళ్ళు లోక సంబంధమైన వాటిని బట్టి ఎంత ఆనందంగా ఉన్నా, కానీ నువ్వు మాత్రము ఈ రక్షణను బట్టి ఆనందిస్తావు. ఎందుకంటే ఉగ్రతుండే రక్షణ వాళ్ళకి లేదు. కొన్ని సంఘాలకి నామములో బాప్తిజం పొంది, పాప క్షమాపణ నిమిత్తమై నామములో బాప్తిజం పొంది పడిపోయారు చాలా సంఘాలు. అందుకనే వేకు నక్షత్ర వర్తమానం వాళ్ళకి చూడలేకపోతుంటారు, వాడు వినలేకపోతూ ఉంటారు వాడు. కాబట్టి నీకైనట్లయితే ఆయన కృప, మొదటి కృప, కడవరి కృప. మొదటి రక్షణ, కడవరి రక్షణ ఆయన నామములో. హల్లెలూయా. అందువల్ల మనకి ఈ రక్షణ నాకు ఉందని
ఉగ్రతను నేను తప్పించుకోబోతున్నానని, గొప్ప రక్షణ భాగ్యం నాకు ఆయన ఇచ్చాడని, ఆ రక్షణను బట్టి నువ్వు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి. ఆయన ఏదో వాక్యం విన్న తర్వాత కాదు, ఏదో ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, బైబిల్లో ఎల్లప్పుడూ ఆనందించుడి. ఈ రక్షణను బట్టి హర్షిస్తూ ఉండాలి. ఈ రక్షణ గురించి నువ్వు మాట్లాడుకుని ఆనందపడతా ఉండాలి. ఆయన నామనిస్తాం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. ఇది హృదయంలో కలిగేటువంటి ఆనందం. ఇదేదో ఒక డబ్బును బట్టో, లేకపోతే నువ్వు కొనుక్కున్న వస్తువులను బట్టో, లేకపోతే నువ్వు పొందుకున్న లోక సంబంధమైన వాటిని బట్టో, లోక సంబంధమైన వాటిని బట్టి కాదు కానీ, ఆనందించే హృదయం కాదు కానీ, ఈ రక్షణను పొందుకోబోతున్నందుకు, ఈ రక్షణ వర్తమానంలో నువ్వు ఉన్నందుకు, ఈ రక్షణ కార్యమును నువ్వు, ఈ రక్షణ కృపను బట్టి హర్షిస్తూ ఉంటావు అని బైబిల్. నీ ఇంట్లో ఏమీ లేకపోవచ్చు, నువ్వు పేద వ్యక్తి అవ్వచ్చు, నీవు ఆ గుహలో ఉండొచ్చు, సొరంగములో ఉండొచ్చు, చిన్న గృహములో ఉండొచ్చు, నీవు లేకపోతే ఏమైనా పాత వస్త్రాలు వేసుకొని ఉండొచ్చు, లేకపోతే నీ ఇంట్లో ఏమి లేకపోవచ్చు, కానీ నీ హృదయం రక్షణను బట్టి ఆనందిస్తూ ఉంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.